శేఖర్ భాషా అలానే బేబక్క. బేబక్క గురించి చెప్పాలంటే గనక బేబక్క అంటే మామూలుగా ఈ మధ్య అండి ఒక మూవీ రిలీజ్ అయిందండి. నేను చేశాను దాంట్లో. ఆ మూవీ టీమ్ వాళ్ళు నన్ను ప్రెస్ మీట్‌కి రమ్మన్నారనమాట. కానీ అప్పుడేమో నేను ఇంకా కొద్దిగా గోవాలో ఉండిపోయాను. సో, ఆ ప్రెస్ మీట్‌లో బేబక్క గూడా మాట్లాడింది. నేను బేబక్కవి గూడా కొన్ని చూసాను. ఎందుకంటే బెజవాడ, బేబక్క అంటారు కదా! ఈవెన్ మాది గూడా విజయవాడే అనమాట. సో, అట్లా అనమాట. అప్పుడు నాగార్జున గారు అడిగారనమాట బేబక్కని, "నువ్వు అప్పుడప్పుడు ఇట్లా అమెరికా ఎళ్ళొస్తూ అంట గదా!" అంటే, ఏముందండి విజయవాడ, గుంటూరు ఎలా ఎళ్ళొస్తామో అంత ఈజీగా నేను అమెరికా ఎళ్ళొచ్చేస్తూ ఉంటాను. సింగింగ్, తర్వాత డాన్సు, యాంకరింగు. అంటే మరి అవన్నీ అమెరికాలోనేనా? అంటే మన ఇండియాలో ఇక్కడ గూడా చేయొచ్చు కదా! అంటే ఇప్పుడు ఎలా సుమా గారు చేస్తున్నారు కదా! అలా. మరేమో అయితే బేబక్కకి అమెరికాలోనే ఎక్కువ వస్తున్నట్టున్నాయి మన దగ్గర కన్నా గూడా. సో, అందుకనే ఆమె అట్లా ఎళ్ళొస్తుంది. మరి మ్యారేజ్ అయ్యిందా అని అడిగారు నాగార్జున గారు. అయ్యి పోయింది అనంది. మరి రీజన్స్ ఏంటో మనకైతే తెలీదు. కానీ ఆమె గూడా చూడ్డానికి ఫుల్ ఫైర్ మీద ఉందనమాట. అంటే తన జోలికి ఎవరైనా వచ్చినా, తనని ఎవరైనా ఏమన్నా అన్నా గూడా ఊరికనేలాగా లేదు. రఫ్ అండ్ టఫ్‌గా ఉంది. కానీ ఎట్లా అంటే హౌస్‌లో అందరూ ఒక్కసారిగా టార్గెట్ చేసి ఈమె వల్లే ఫుడ్ అందలేదు, ఈమె వల్లే అలా ఇలా అనేసరికి ఎక్కడో కొద్దిగా లో అయినట్టు అనిపించింది. అండ్ నాగార్జున గారి దగ్గరకొచ్చినప్పుడు చూసిన యాషాలున్నాయండి బాబు. నేను మిమ్మల్ని చూడను. ఎందుకంటే నేను కొట్టుకపోతాను. నేను మిమ్మల్ని చూడను నాగార్జున గారు కలవమంటే గూడా ఆ లవ్ సింబల్స్ ఇప్పిస్తూ మస్తయితే యాక్టింగ్ అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఇక శేఖర్ భాషతో కలిసి లోపలికి పంపించారు. శేఖర్ భాష గూడా తెలిసిందే గదా! ఈ మధ్య అంటే ఏంటంటే తనకంటూ ఒక పేరు రావాలి. తను గూడా యాక్టర్‌గా అంటే ఆల్రెడీ ఆయన ఆర్‌జేగా చాలా అవార్డ్స్ అందుకున్నారు. అయినా గూడా యాక్టర్‌గా గూడా తనకంటూ గుర్తింపు రావాలని ఈ మధ్య గూడా బయట కొన్ని ఫైటింగ్స్‌లో గూడా మనం ఎక్కువ శేఖర్ భాష ఇన్వాల్వ్‌మెంట్ అయితే జూసాము. ఎవరో ఒకళ్ళు చెంప మీద గూడా కొట్టారని అనుకుంటున్నారు. నాకైతే అంత ఐడియా లేదనమాట. సో, అట్లుంది మరి. ఈ పేరు బడ్డీస్‌గా లోపలికెళ్లారు గానీ ఎవరిదారు ఆళ్ళే ఉన్నారు. శేఖర్ భాష ఎలా అంటే హి ఈస్ జస్ట్ ఎంజాయింగ్. ఎవరేమన్నా కొట్టుకొని మనకెందుకు, కావాలని చిన్నదాన్ని పెద్దది చేసి ఫైట్ చేస్తున్నారు అనేసి అనుకుంటున్నాడు. తన వరకు తనైతే ఏదైనా తన దగ్గరకొస్తే సజెషన్స్ ఇస్తున్నాడు. బానే మాట్లాడుతున్నాడు. ఇక బేబక్క విషయం అయితే తెలిసిందే. అప్పుడేదో కుక్కర్ సరిగా బాలేదనేసి, ఫుడ్ సరిగా అందక, అటు సోనియా నుంచి గొడవలొచ్చాయి. అట్లనే వేరే వాళ్ళ నుంచి కూడా గొడవలు అందుకుంది. తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కండిషన్స్ అండి. పాపం ఆకలేసి ఒక ఎగ్ చేసుకుంటామంటే వద్దంటుంది. ప్రతి దానికి కండిషన్స్. అప్పుడేమనుకుంటారండి అందరూ, ఈమె వెళ్ళిపోతే బావుండురా పీడ వదిలిపోద్దని అనుకున్నారు. పైన తదాస్తు దేవతలు ఉన్నారు కదా! వాళ్ళు కూడా తదాస్తు అనుకున్నారు. హౌస్‌లో ఉన్నోళ్ళందరూ ఆవిడ వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ చూడండి బేబక్క వెళ్ళిపోయిన తర్వాత సీత ఏడుస్తుంది చూడండి. మస్తు ఏడుస్తుంది. అసలు ఏంటో ఉన్నప్పుడేమో మనుషులు విలువ తెలవదు. వెళ్ళిపోయినాకేమో ఏడుస్తారు. మరి ఇవన్నీ నిజమా కాదా తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని ఎపిసోడ్స్ అయితే చూడాల్సిందే.